మునిగిపోతున్న నావ కాదు, మునిగిపోయిన నావ. అంతే కదా మరి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలు చెదిరించి పార్లమెంట్ లో 0 సీట్లు ఇచ్చారు కదా. ఇంకా అది మునిగిపోయిన నావనా లేక ఇంకా తేలుతున్న నావనా? ఆ మునిగిపోయిన నావలున్న వస్తువుల కోసం పోరాటం జరుగుతూ ఉంటే మాకే సంబంధం. ఏది నష్టం ఉండదండి. కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజల గుండెల్లో ఉంది. మేమిస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరుతా ఉన్నాయి. బీజేపీకి అవకాశం ఉంటే 8 సీట్లు ఎందుకు వస్తాయి రాష్ట్రంలో గత ఎన్నికల్లో? బీఆర్ఎస్ కి అవకాశం వేదలుచుకుంటే ప్రజలు పార్లమెంట్ సీట్లలో గుండు 0 ఎందుకు ఇస్తారు? గుండు 0 పార్టీ నామమాత్రం 8 సీట్లు వచ్చిన పార్టీ కలిస్తే టోటల్ 8 అయ్యారు వాళ్ళు. గతంలో కలిసే వారు పోరాడినారు, ఇప్పుడు ఓపెన్ గా వస్తారు. ఎంతకంత నష్టం ఉంది? కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల గుండెల్లో ఉంది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో నేను చాలా సందర్భాలు చెప్పాను, మేము ఇచ్చే కార్యక్రమాలు ప్రజల నానుడి. రేపు ఎన్నికల నాటికి డెఫినెట్ గా మేము మళ్ళీ పెంచుకొని 90 సీట్ల వరకు వస్తాయనే నమ్మకం మాకుంది. ఎందుకంటే మేము ఇస్తున్నట్టు సంక్షేమం, మేము ఇస్తున్న అభివృద్ధి ఫలాలు ఆ రకంగా ఉన్నాయి. ప్రపంచ చరిత్రలో సన్నబియ్యం బీదవారికి సన్నబియ్యం ఇచ్చిన చరిత్ర ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉందా? ఉచితంగా మహిళా బస్సు మొదలుకొని సన్న బియ్యాల వరకు మేము ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో ఎక్కడ జరగట్లేదు. అంత చక్కటి కార్యక్రమాలు ఏ పరిస్థితులు ఇస్తున్నాం? అప్పనంగా రాష్ట్రాన్ని అమ్మేసి 8 లక్షల చిల్లర కోట్ల అప్పులు ముంచేసి పోతే కూడా అవన్నీ సర్దుకొని ఇవ్వగలుగుతున్నాం. ఇలా విదేశీ పెట్టుబడులు అన్ని వేల కోట్లు ఎట్లా తేగలుగుతున్నాం? నమ్మకం కదా. రాష్ట్రంలో ఒక ప్రభుత్వం నడుస్తోంది, ఒక యువకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, టీం బాగుంది అనే నమ్మకంతో కదా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి మాకు. ఆ నమ్మకంతో ముందుకు పోతాం. ప్రజలు మా మీద విశ్వాసం ఉంది. డెఫినెట్ గా ఆ విశ్వాసంతో మళ్ళీ పోతాం. మళ్ళీ చెప్తా ఉన్నాను, బీజేపీ 8 సీట్లు, పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీకి 0 సీట్లు. వారిరువురు ఏకమైన విడిగా ఉన్నా మాకేం నష్టం లేదు.